చెప్పాలి చేయగలరా? మొన్న ఆ మధ్యకాలంలో ఒక అతను ప్రెసిడెంట్కి నిలబడినంట ఊర్లో. దేనిగా? ఊర్లో ప్రెసిడెంట్కి నిలబడ్డాడంట. నిలబడితే ఆయన అనుకున్నాడు, మొత్తానికి ఊర్లో సగం ఓట్లే నాకు వస్తాయిలే, నేను ఈజీగా గెలిచేస్తానులే అని పాపం మంచి ధీమాగా నమ్మకం కొన్నాడంట. మొత్తానికి ఓట్ల కార్యక్రమం అంతా అయిపోయింది. ఇక లెక్కింపు కాడికి వచ్చారు. లెక్కింపు కాడికి వచ్చి ఈ ప్రెసిడెంట్ గారి పాపం ఒక్కోటే పడిందంట. ఎన్ని ఓట్లు పడి అంట? ఊర్లో 2000 ఓట్లు ఉన్నాయి. 2000 ఓట్లు ఒక్కోటి ఈయనకి పడింది. ఆయనకి అర్థం కాదు, ఆశ్చర్యపోయినంట. ఇదేంది అసలు ఒక్కోటి పట్టమైంది నాకు? కనీసం నా భార్య అయినా కానీ నాకు నాదొకటి నా భార్యదొకటి అయినా 2 ఓట్లు వస్తాయిగా, 2 ఓట్లు వస్తాయిగా అని ఇంటికి పోయిన తర్వాత భార్యని అడిగంటే, ఏమే నువ్వు ఓటేసావా అని అడిగిందంట. వేసాను అయ్యానంట. ఎవరికి వేసావా? నాకు వేసావా లేకపోతే మనకు ఎదురుగా ఉన్నాడో వేసానంటే, మనోటి మనకేమి వేసుకుని అని వాడికి వేసాను అయ్యానంట. ఏమందంట? మనోటి మనకేమి వేసుకుని నీకు ఎదురు నిలబడి చూడు వాడికి వేసినందంట. వాడు అన్నంట, ఏం చేస్తే ఇంట్లో నువ్వే నాకు ఓటు అయిపోతే ఇంకెవడేస్తా నాకు ఓటు? చూడండి, అంటే ఏమి లేదు ఇంట్లో, ఏక మనసు లేదు, ఏకీభవించే మనసు లేదు.